హాయ్ ఫ్రెండ్స్. సమంత నాగచైతన్యల జంట ఇండస్ట్రీలో బెస్ట్ పేరుగా నిలుస్తుందని అందరూ భావించారు. కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు, నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అందరికీ షాక్ ఇస్తూ నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాలతో నిశ్చితార్థం చేసుకున్నారు. సమాంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. దీనిలో భాగంగానే వీరిద్దరూ గత నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఏడాది వీరి పెళ్లితో ఒకటి కాబోతున్నారు. మరోవైపు సమాంత మాత్రం సింగిల్ గానే ఉంటూ వస్తున్నారు. ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడితో సమాంత ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే అవి కేవలం ప్రచారం వరకే ఆగిపోయాయి. ఇదిలా ఉంటే సమాంత తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె సోదరుడు డేవిడ్ ప్రభు వివాహం అమెరికాలో సెప్టెంబర్ 21న ఘనంగా జరగ్గా ఈ ఫోటోలను శామ్ షేర్ చేసింది. డేవిడ్ నికోల్తో క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరిగింది. ఈ వేడుకలో కుటుంబంతో కలిసి శామ్ చాలా కాలం తర్వాత అద్భుతమైన క్షణాలు గడిపినట్లు తెలుస్తోంది. ఇక పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ అన్నిటికంటే మంచిది ప్రేమ అనే క్యాప్షన్ జత చేసింది. సమాంత తమ్ముడు పెళ్లి ఫోటోలు షేర్ చేసినప్పటికీ అందులో రాసిన కొటేషన్ మాత్రం నాగచైతన్యను ఉద్దేశించే పెట్టి ఉంటుందనే నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆరోగ్యం కోలుకోవడంతో సమాంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. వరుసగా బాలీవుడ్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా మారారామే. హనీ బన్నీ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్లో సమాంత హీరోయిన్గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు మరో బాలీవుడ్ సినిమాలో కూడా సమాంత నటిస్తున్నారు. తాజాగా ఆమె మరో సినిమా అనౌన్స్ చేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.